అస్సలాము అలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహిస్ బ్లాగ్స్. నేనైతే వీడియో తీయలేదండి. కాకపోతే ఈరోజైతే పనేం లేదు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, చాయ్ తాగేసాము, ఇంట్లో పనులు కూడా అయిపోయాయి. ఇంకా బయట కూర్చొని రిలాక్స్ అవుతున్నానండి. మా వారైతే ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఆనియన్స్తో పాటు మంచిగా కడిగి నేను ఏమాత్రం వాటర్ లేకుండా కడాయిలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా మా వారు నైటే బయటికి వెళ్దామని చెప్పారండి. కాకపోతే బయటికి వెళ్ళి బయట ఫుడ్డు అప్పుడప్పుడు హెల్తీ కాకపోయినా తినాలనిపిస్తది. కాకపోతే మేము బయట కూడా చికెనే ఆర్డర్ పెట్టుకుంటాము. అది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది. మనీ అయితే ఎక్కువ తీసుకున్నారు. అదే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే 2 టైమ్స్ మేము తినొచ్చనే ఉద్దేశంతో ఇంట్లోనే చేస్తానని చెప్పా నేను. ఇప్పుడు కడాయిలో వేసుకున్న చికెన్‌లో మనం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఆహ్, ఇంకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ రెడీమేడ్‌గా దొరికే గరం మసాలా పౌడర్ అండి నేను వేసేది. ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మళ్ళీ వాటిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసి ఆహ్, హెవీగా అయిపోతుంది. అందుకోసం ఈ రకంగా మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా వేసి మంచిగా కలిపి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టాలండి. మనం ఈ రకంగా ఎందుకు పక్కన పెట్టాలంటే, మనం పెరుగు వేసాం కదా! పెరుగు వేయటం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్‌గా తయారవుతుంది. ఈలోపు అబ్జర్బ్ చేసుకుంటుందనమాట ఉప్పు, కారాలన్నీ కూడా. ఆ తర్వాత మనం కుక్ చేసేటప్పుడు ముక్క లోపలికి ఉప్పు, కారాలు వెళ్తాయి. అందుకోసం ఒక 15-20 మినిట్స్ అయినా మినిమమ్ పక్కన పెడితే మనకి కర్రీ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను కర్రీ స్టార్ట్ చేసేదాన్ని. ఒక 20 మినిట్స్ తర్వాత ఏం పని అనిపించలేదండి. మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఈరోజేంటో చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. నేను చెప్తాను ఈరోజు నేనేం ఘనకార్యం చేశానో నేను మీకు చెప్తానండి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బాలామృతం ప్యాకెట్ తెచ్చుకున్నాను. చాలా టైం అవుతుంది. అది అలాగే పడి ఉండింది. ఆ పని చేసుకొని పెట్టుకున్నాననమాట తర్వాత. ఇప్పుడు ఒక 4 మినిట్స్ హై ఫ్లేమ్‌లో చికెన్ ఉడికిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. ఇప్పుడు చికెను, టొమాటోస్ వీటన్నిటిలో నుండి వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తోనే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. మనకి దాదాపుగా ఫ్రై అయిపోతుంది కదా! ఆ రకంగా అంత థిక్‌నెస్ వచ్చేదాకా మనం చికెన్ అనేది కుక్ చేయాలి. ఎందుకంటే మనం టొమాటోస్ వెనక నుండి వేసాం కదా! మెత్తగా అవ్వాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా కరిగేదుంది. ఈ రకంగా మీరు కలుపుకుంటా ఉంటే గనక ఆహ్, వెజిటబుల్స్ అనేవి సాఫ్ట్‌గా అయిపోతాయి. మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఆయిల్ సెపరేట్ అవ్వాలండి కర్రీలో నుండి. ఈ మధ్య నేను అసలే తక్కువ ఆయిల్ వేస్తాను. లిమిటెడ్‌గా వేస్తాను. ఇంకా ఆయిల్ తగ్గించానండి. అందుకనే పైన నుండి కొంచెం యాడ్ చేస్తున్నాను కర్రీస్‌లో ఆయిలు. ఈ రకంగా మనకి కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత పైనుండి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేయాలి. ఉప్పు ఒకసారి చూసుకోండి. కుక్ అయ్యేటప్పుడే చూసుకుంటే మనకి టేస్ట్ అనేది మంచిగా ముక్కలకి పడుతుందనమాట ఉప్పు. ఇంకా కారం కూడా ఈ స్టేజ్‌లో కావాలనుకుంటే తగ్గితే గనుక వేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా హైలోనే నేను కుక్ చేశానండి. ఇంకా లాస్ట్‌లో సిమ్‌లో పెట్టాను. సిమ్‌లో మీరు పెట్టేటప్పుడు మీ దగ్గర ఉంటే గనుక కొత్తిమీర కాడలతో సహా వేసేయండి. లేదనుకోండి ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర ఆకులు వేయండి. అది లేకపోతే ఇంకా నార్మల్‌గా ఇలా ఉంచేసినా కూడా కర్రీ బావుంటుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే మీరు కుక్ చేసుకోండి. నేనైతే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. ఎంత పని చేసినా కూడా నేను ఏ వీడియో తీయలేదు. కాకపోతే ఏంటంటే చాలా ఫ్రీగా అనిపించింది. సరేలే అని చెప్పి నేను అంగన్వాడీలో బాలామృతం పిండి ఇస్తారు కదా! ఆ బాలామృతం పిండితో బిస్కెట్స్ అంటే ఖజూర్లు ఎలా తయారు చేయాలో ఆహ్, నేను మీకు చెప్తాను. యాక్చువల్‌గా ఈరోజు ఇంతకుముందు నా ఛానల్ ఒకటి ఉంటుండేనండి. ఆ ఛానల్‌లో నేను చాలా సార్లు బాలామృతం బిస్కెట్స్ ఎలాగా ప్రిపేర్ చేయాలో వీడియో పెట్టాను. అన్నీ ప్రాపర్‌గానే చేశాను. కాకపోతే ఏంటో నేను ఆయిల్‌లో వేసిన తర్వాత సెపరేట్ అయిపోతా ఉన్నాయి. డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేస్తాం కదా! ఆ ఆయిల్‌లో వేసిన తర్వాత సెపరేట్ అయిపోతా ఉన్నాయి. ఆ తర్వాత నేను మా మమ్మీకి ఫోన్ చేసి ఏం చేయాలని చెప్తే బిస్కెట్స్‌లా బేక్ చేయమన్నారు.
టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయండి బిస్కెట్స్. మనం డీప్ ఫ్రై చేసేదానికన్నా కూడా బేక్ చేయడం చాలా హెల్తీ. ఇంకోటేంటంటే టేస్ట్ చాలా బాగొచ్చాయి. నేను నా వ్యూస్ కోసం అయితే నేను చెప్పట్లేదు. చాలామంది ఇలా ఫ్లాప్ అవుతారు కదా! అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ముందుగా బాలామృతం పిండిని మనం బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిక్సీ జార్‌లో వేసుకొని, ఆ తర్వాత మనం దీంట్లో బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము, పంచదార కలిపి మాకు ఫంక్షన్‌లలో ఇస్తారు. అలా ఎవరిచ్చారో నాకు తెలీదు. మా ఇంట్లో అయితే ఒక ప్యాకెట్ ఉంటుంది. అది వేసేసాను నేను. ఇంకా నేను మా ఇంట్లో కొంచెం బాదం పౌడర్ ఉంటుండే. అది కూడా వేశాను నేను. అది కూడా యాడ్ చేశాననమాట దీంట్లో. బొంబాయి రవ్వ వేయాలండి. బొంబాయి రవ్వ వేయటం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. టేస్ట్ బావుంటుంది తినేటప్పుడు. నేను ఇలాచీ హోల్‌గా వేశాను. ఇంకా గోధుమ పిండి వేసుకొని మనం కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టండి. ఏ రకంగా కలపాలంటే, మనం బెల్లం కరిగించుకొని కలుపుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసి కరిగించండి. కరిగితే చాలు. మనకి పాకాలేం రావాల్సిన అవసరం లేదు. ఈ రకంగా కరిగిన తర్వాత మనం చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. స్టీల్ స్ట్రెయినర్ అయితే ఓకే. వేడిగా ఉన్నా కూడా ఏం కాదు. అదే ప్లాస్టిక్‌దయితే స్ట్రెయినర్ ఎక్కడుంది అని మీరు వెతుక్కోవాల్సొస్తుంది. అందుకని చెప్పేసి బెల్లం కరిగితే చాలనమాట. ఆ తర్వాత వడగట్టుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ పిండిలో వాటర్‌కి బదులుగా వాటర్ అంటే బెల్లం పాకం వేసి మనం చపాతీ ఉండలాగా కలుపుకోవాలండి. మనం ఏ రకంగా చపాతీ ప్రిపేర్ చేసుకుంటామో, ఆ రకంగా మనం చపాతీ డో లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే మనం ఏం చేయాలంటే, ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం చపాతీ డో ప్రిపేర్ చేస్తాం కదా! ఈ పిండితో ఆహ్, నెయ్యి యాడ్ చేసుకుంటా ఉండాలి ఒక 2 సార్లు. ఎందుకంటే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బావుంటుంది. మనం అసలే బాలామృతం హెల్తీ. దాన్ని ఇంకా హెల్తీగా చేసినట్టు ఉంటదనమాట. నేను కొంచెం కొంచెంగా బెల్లం పాకం వేసి కలుపుకున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ బెల్లం పాకం వేసినా కూడా మనకి లూజ్‌గా అయిపోతుంది పిండి. మనకి కరెక్ట్‌గా వస్తదండి స్వీట్‌నెస్. మరీ ఎక్కువ స్వీట్‌నెస్ రాదు. మరీ తక్కువ స్వీట్‌నెస్ కూడా రాదు. ప్రాపర్‌గా అయితే వస్తుంది. ఆహ్, మనకి ఏ రకంగా మనం కలుపుకుంటే గనక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం కొబ్బరి తురుము, ఇంకా బాదం పౌడర్ యాడ్ చేసాం కదా! చాలా హెల్తీ కూడా. పిల్లలు డైరెక్ట్‌గా బాదం తినమంటే తినరు. మా మా పిల్లలైతే మరీ చిన్న పిల్లలండి. వాళ్ళు తినటం కూడా రాదు వాళ్ళకి. అందుకని ఈ రకంగా మనం ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఈ స్టేజ్‌లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి. డీప్ ఫ్రైకి చేసేటప్పుడు సెపరేట్ అయిపోయాయండి. ఫస్ట్ అయి మొత్తం ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేస్తాం కదా! అప్పుడు సెపరేట్ అయిపోయాయి. ఇంకా మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ బేక్ చేయమన్నారు. టేస్ట్ అయితే చాలా బాగొచ్చాయండి. మా వారు చెప్పారండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతకుముందు ప్రిపేర్ చేసిన వాటికన్నా కూడా ఇప్పుడే బాగున్నాయి అని చెప్పేసి. అది కాంప్లిమెంట్ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే బేక్ అయ్యే టైంకి మనం నుంచోవాల్సొస్తది, చూసుకోవాల్సొస్తది కదా! అది నాకు ఇరిటేటింగ్ అనిపిచ్చింది. ఎందుకా ఈ పని తీసుకొని కూర్చున్నాను ఈరోజు పని ఏం కుదరనట్టు అనిపిచ్చిందనమాట. నాకైతే ఏడుపొచ్చేసిందండి నుంచొని. ఎందుకంటే ఒకవైపు బేక్ అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు బేక్ చేయాలి. ఈలోపు బాసనలు పడ్డాయి. అవన్నీ వాష్ చేసేసి ఇప్పుడు 2 చపాతీ ఉండల్లాగా చుట్టాను. ఆ తర్వాత మనం చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని, మనకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకొని, ఇంకా ఫ్రై చేసుకోవాలనుకున్నాను. అంతా అయిపోతది ఒక 5 మినిట్స్‌లో ఏముందనుకున్నాను. ఇక్కడే పెద్ద ట్విస్ట్ అనమాట. కాకపోతే ఏంటంటే, మమ్మీ ఇచ్చిన సలహా అట్టర్ ఫ్లాప్ రెసిపీని సూపర్ హిట్ చేసిందండి. నా వీడియో ఎంతమంది చూస్తారో, ఎంతమంది దాకా వెళ్తదో నాకు తెలీదు. ఖచ్చితంగా చాలామంది యూట్యూబ్‌లో చూసి, ఆ రెసిపీస్ ఫాలో అయ్యి, ఖచ్చితంగా ఫ్లాప్ అయిన వాళ్ళు ఈ రకంగా ట్రై చేస్తే గనుక ప్రతిసారి ఈ రకంగానే మీరు రెసిపీ ప్రిపేర్ చేస్తారు. అంత బాగొచ్చిందనమాట. పైగా డీప్ ఫ్రైగా కాకుండా మనం బేక్ చేసుకోవడం వల్ల హెల్తీ కూడాను. టేస్ట్ కూడా బాగున్నాయి. ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్‌కి సిమ్‌లో పెట్టేసి, మనం పైన ఘీ లేదా బటర్‌తో గ్రీస్ చేసేయాలి. ఒక కోట్ ఇవ్వాలనమాట. ఆ తర్వాత మనం బిస్కెట్స్ వేసుకొని,
ఇంకోవైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. మనం చూపించినంత ఈజీ కాదండి ఇంకోవైపు తిప్పడం. ఎందుకంటే ఈ పిండి పచ్చిగా ఉంటుంది. మనం ఇంకోవైపు కూడా మంచిగా వేగిన తర్వాత కావాలనుకుంటే ఈ టైంలో ఇటు సైడ్ కూడా మనం ఘీ లేదా బటర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత తీసేయాలి. మళ్ళీ ఒకసారి టిష్యూతో తుడిచి, మళ్ళీ ఘీ లేదా బటర్‌తో గ్రీస్ చేసి బిస్కెట్స్ వేసుకొని ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు వేయించాలండి. సిమ్‌లో మాత్రమే కుక్ చేయాలండి గుర్తుపెట్టుకోండి. లేకపోతే వెంటనే మాడిపోతాయి. తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం కంప్లీట్‌గా ఈ బిస్కెట్స్ చల్లారిన తర్వాతనే క్రిస్పీగా అవుతాయండి. వేడి వేడిగా ఉన్నప్పుడు స్మూత్‌గానే ఉంటాయి. విరిగిపోతాయన్నమాట. తిప్పడం కూడా ఒక టాస్కే. ఈ రకంగా నేను ఘీ అయితే మంచిగా అప్లై చేశాను. బోత్ సైడ్స్ అప్లై చేశానండి నేను. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. కాకపోతే నుంచోవాల్సొచ్చింది. బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా! అది కొంచెం టైం కన్జ్యూమింగ్ అనిపిచ్చింది. సాటిస్ఫైయింగ్ ఏంటంటే మా వారి ఎక్స్‌ప్రెషన్ అనమాట. వారికి నచ్చింది. మొత్తం కష్టమంతా కొంచెం తీరినట్టు అనిపించిందండి. ఇంకా మొత్తం క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ప్రతిరోజు క్లీన్ చేస్తాను. ఈరోజు స్పెషల్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం ఎక్కడన్నా స్వీట్ చిన్న ముక్క పడినా కూడా చీమలు బాగా వచ్చేస్తాయండి మా ఇంట్లో. అందుకనే మొత్తం డీప్ క్లీన్ చేసేసాను. చాలా చీమలొస్తాయి. ఎందుకొస్తాయో తెలీదు. ఇంకా ఈ సింక్ ఏరియా నేను మాక్సిమం వీడియోస్‌లో చూపించనండి. ఎందుకంటే ఎంత రుద్దినా, ఎంత క్లీన్ చేసినా కూడా ఆ సింక్ అంత చండాలంగానే ఉంటది. నాకైతే అర్థం కాదు ఎందుకలా ఉంటదో ఏంటో. రుద్ది, రుద్ది, రుద్ది 90% క్లీన్ అయితేనే ఆ రకంగా ఉండిందది. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఈ రకంగా తళతళ మిలమిల మెరిసేటట్టు చేసేసాను. ఒక పనితో అవ్వదు కదండీ! ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసి, మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టాను. మా వారిని ఇంప్రెస్ చేసేయాలి ఏదో ఒకటి అని చెప్పే ఉద్దేశంతో ఇంతకుముందు ఒకప్పుడు తీసుకొచ్చాను బాలామృతం పిండి. ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి పని తీసుకొని కూర్చున్నాను. ఈరోజు బిస్కెట్స్ బేక్ చేసేటప్పుడు నాకైతే అనిపించిందండి, హస్బెండ్‌ని ఇంప్రెస్ చేసినా, చేయకపోయినా హస్బెండ్ అలాగే ఉంటారు. మనం స్పెషల్‌గా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అని. సరేలే ఎలాగో కొంచెం బాగా కుదిరాయి కదా అని చెప్పేసి నేను బాక్స్‌లో వేస్తున్నాను మా డ్యాడీ కోసం. ఈ తుక్కు కూడా మా డ్యాడీ కోసమేనండి. నేను ఏ రకంగా ప్రిపేర్ చేసినా కూడా మా డ్యాడీ తింటారనమాట. నేనంటే అంత ఇష్టం మా డ్యాడీకి. మంచిగా కుదిరాయి కాబట్టి కొన్ని తీసుకువెళ్తానండి. ఈ రకంగా నేను మా వారికి, ఇంకా మా డ్యాడీకి నేను సపరేట్‌గా నేను ఇద్దరికి కూడా బిస్కెట్స్ వేసుంచాను. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎలా ఉన్నాయో చెప్పండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.